తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో జరిగే ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పనిచేసింది కూడా మన పీసీ సాంబశివరావు గారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వారు మైనార్టీలు కూడా మనతో కలిసి వాళ్ళు కూడా మనతో పాటు ఉద్యమాన్ని నాయకత్వం వహించి ఆ ఉద్యమంలో కొనసాగిన విషయం కూడా మనకు తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పనిచేసి పరిశీలించిన వ్యక్తిగా నా అనుభవం ఒకసారి ముందు పెడతాను. మొత్తం తెలంగాణ 10 జిల్లాలలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే సందర్భం అన్ని జిల్లాలు తిరిగాయి. ఎక్కడ కూడా చూద్దామన్నా ఒక్క ఎంసీకి సంబంధించిన వ్యక్తి కార్యకర్తగా పనిచేసిన వాళ్ళు నాకు కనపడి మొత్తంగా ఉద్యమానికి జనసమీకరణ నుంచి మొదలు పెడితే వేదికలు ఏర్పాటు చేసి మైకు వాళ్ళ చేతికి ఇచ్చేవారు. అన్ని స్థాయిలలో అన్ని రకాల పనులు చేస్తూ వచ్చింది ముఖ్యంగా బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిన్న రాష్ట్రాల ద్వారా అణచబడ్డ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందనే ఆశతోని ఆకాంక్షతోని మనమందరం కూడా ఆ ఉద్యమంలో పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఫలితాలని మనం చూసిన తర్వాత విశ్లేషించుకుంటే 119 అసెంబ్లీ స్థానాలలో 68 మంది ఎంసీలు గెలిచి కేవలం 20 మంది బీసీలు గెలిచినటువంటి సందర్భం మన అనుభవంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో చిన్న రాష్ట్రాల ద్వారా అంచబడ్డ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని చాలా బలంగా నమ్మి ప్రతిపాదించినటువంటి మహనీయుని ఆశలు అన్యాసమే. కారణం ఏమన్నా కానీ సందర్భం ఏదైనా కానీ మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని సాధించకుండా ఈరోజు మళ్ళీ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని పూలే అంబేద్కర్ కూర్చుంది నారాయణ గురును, పెరియార్ను వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని లేదా ఇటువంటి మహనీయులు అందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరొకసారి బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని మన ముందు పెట్టినటువంటి ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని పూలే ఏ స్ఫూర్తితో అయితే అప్పటి కాల పరిస్థితులకు అనుకూలంగా ఒక బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించి ఆ ఉద్యమం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అంచబడ్డ సామాజిక వర్గాలకు సామాజిక గౌరవం, విలువలు, సమానత్వం సిద్ధిస్తుందని నమ్మిలో ఆ స్ఫూర్తితోని మనం మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఆ అవసరాన్ని మన ఎన్నికల ఫలితాలు గుర్తు చేస్తుంది. 119 అసెంబ్లీ స్థానాలలో 31 స్థానాలు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు అయితే 88 స్థానాలు జనరల్ స్థానాలు. ఆ 88లో 68 ఎఫ్సీలకు పోయినాయి, కేవలం 20 మాత్రం బీసీలకు, కేవలం 20 మాత్రం. ఇప్పటికీ బీసీ కులాలలో చట్టసభలో అడుగుపెట్టే అవకాశం లేనటువంటి కులాలు చాలా ఉన్నట్టు మనకు తెలుసు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కులాలు కూడా చాలా కులాలు ఇప్పటివరకు చట్టసభలో అడుగుపెట్టేది, కానీ వాళ్ళకు చట్టసభలో రిజర్వేషన్లు అనేటువంటి ఒక ఆయుధం ఉండడం వల్ల వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళు గెలుచుకునే అవకాశం వాళ్ళకు దక్కింది, బీసీలకు అవకాశం దక్కలేదు. ఎందుకు దక్కలేదో మాట్లాడుకోవడం కోసమే ఈరోజు పూలే స్ఫూర్తితోని మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఈ సమావేశానికి పెద్దలు గౌరవనీయులు ఎంఎస్ రావు గారు, జస్టిస్ ఎంఎస్ రావు గారు, వీరేందర్ గారు, దుర్గం రవీందర్ గారు, ఆకుల శ్రీనివాస్ గారు, పుల్లరావు గారు, జయప్రసాద్ గారు, సత్య గారు, రామారావు గారు, సాంబశివరావు గారు, ఇట్లా పేరు పేరు చెప్పుకుంటూ పోతే శ్రీనివాస్ గారు, ఈ హాల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మామూలు వ్యక్తులు కాదు. అందరూ కూడా వివిధ సంఘాలకు వివిధ హోదాలలో పనిచేసినటువంటి నాయకులు. ఇక్కడ కనుక మనల్ని మనం సమీక్షించుకొని అంతర్మతం చేసుకుంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి నిర్ణయాలు రేపు కార్యాచరణలోకి వచ్చి తిరిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం మనం ఎంత శక్తిని కూడగలుగుతూ పనిచేసినామో రేపటి సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం తెలంగాణలో ప్రజాస్వామిక రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం అంతకంటే ఎక్కువ శక్తిని కూడగలుగుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశంలో సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు దుర్గం రవీందర్ గారు, రచయిత, జర్నలిస్టు, విశ్లేషకులు వారికి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.